అంతర్జాతీయ అంతరిక్ష క్షేత్రము ఐఎస్ఎస్లో భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అక్కడే ఉండిపోయారు. ఈ మధ్యనే మార్చి 19న వారు స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్లో భూమిపైకి అడుగుపెట్టారు. 9 నెలలు వ్యోమగాములు ఇద్దరూ అంతరిక్షంలోనే ఉండిపోవడం వలన భూమి మీద అలవాటు తప్పినట్టు అయ్యింది. అందుకే వారు భూమి మీదకు రాగానే హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించారు. 12 రోజులుగా అక్కడే చికిత్స పొందుతూ నార్మల్ అవ్వడానికి ప్రయత్నించారు. ఆస్ట్రోనాట్స్ ఇద్దరూ ఈరోజు బాహ్య ప్రపంచంలోకి రావడమే కాకుండా మీడియాతో కూడా మాట్లాడారు. ఇప్పుడు తాను బాగానే ఉన్నానని చెప్పారు సునీతా విలియమ్స్. మామూలుగా నడవగలుగుతున్నామని, అన్ని పనులు సక్రమంగా చేయగలుగుతున్నామని చెప్పారు. అవకాశం వస్తే మళ్ళీ స్టార్ లైనర్లో ఐఎస్ఎస్కు వెళ్తామని అన్నారు సునీతా విలియమ్స్. అది చాలా సామర్థ్యం గల స్పేస్ షిప్ అని, అయితే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని, వాటిని సరిచేస్తే బాగుంటుందని చెప్పుకొచ్చారు. ఇక తమ మిషన్ సక్సెస్ అయినందుకు నాసాకు కృతజ్ఞతలు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న మిషన్ కంట్రోల్ బృందాలు తాము తిరిగి భూమిపైకి రావడంలో పునరావాసము, కొత్త సవాళ్లకు సిద్ధం కావటానికి ఎంతో సహాయం చేశాయన్నారు. తాము భూమి మీదకు వచ్చాక ఇప్పటి వరకు 3 మైళ్ళు పరిగెత్తారని సునీత తెలిపారు. తాము మామూలు స్థితికి రావడానికి శిక్షకులు చాలా సహాయపడుతున్నారని చెప్పారు. ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు తాము ఎన్నో ప్రయోగాలు చేపట్టామని బుచ్ విల్మోర్ అన్నారు. ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు తన ఆరోగ్యం గురించి చాలామంది ఆందోళనకు గురైన విషయం తనకు తెలుసన్నారు. అయితే తాము ఒక పెద్ద టీం ప్రయత్నంలో భాగమై ఉన్నట్టు తెలిపారు. అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చాక శరీరంలో కొన్ని మార్పులు ఉంటాయని, అందుకు తగ్గట్టు కొన్ని సర్దుబాట్లు అవసరమన్నారు.